హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి వయసు పెరుగుతుంటే లోపల ఒక తెలియని భయం ఇస్తుంది. 30 దాటగానే జుట్టు రావడం, 40 రాగానే పొట్ట రావడం, 50కి మోకాళ్ళ నొప్పులు, ఇక 60+ అంటే ఆల్మోస్ట్ చేరికి పరిమితం అయిపోయి రిటైర్మెంట్ లైఫ్ గడపడం. కానీ ఇదంతా నార్మల్ మనుషులకే. ఒక వ్యక్తి మాత్రం టైం మిషన్ ని రివర్స్ లో నడుపుతున్నారు. వయసు 60 దాటి 66 ఏళ్ళు వచ్చినా సరే ముఖంలో ఆ గ్లో తగ్గలేదు, బాడీలో ఆ ఫిట్నెస్ దక్కలేదు. హాలీవుడ్ లో టామ్ క్రూజ్ లాగా మన టాలీవుడ్ లో ఒకే ఒక్కరు ఆయన చూస్తే ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాళ్ళు కూడా జెలస్ ఫీల్ అవుతారు. ఈ పాటికి మీకు అర్థమైంటుంది. ఎస్ యువర్. మన టాలీవుడ్ మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నాగార్జున గారి ప్రజెంట్ వయసు 66 ఏళ్ళు. ఆగస్టు 29, 1959లో జన్మించిన ఆయన ఈ 2026లో కూడా అదే ఉత్సాహంతో, అదే ఎనర్జీతో సినిమాలో యంగ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. అసలు ఈ వయసులో కూడా ఇంత యంగ్గా, ఇంత ఫిట్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన సీక్రెట్ ఏంటి? ఏమైనా మ్యాజిక్ ఫిల్స్ వాడుతున్నారా, లేక ఏజ్ దాచడానికి ఏవైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఆయన ఫిట్నెస్ వెనుక ఉన్నది ఎలాంటి మ్యాజిక్ కాదు, ప్యూర్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్. ఈ రోజు మనం కింగ్ నాగార్జున గారి ఫిట్నెస్, డైట్ అండ్ యంగ్ లుక్స్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో డీకోడ్ చేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ సీక్రెట్ కన్సిస్టెన్సీ. చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా జనవరిలో జిమ్లో జాయిన్ అవుతారు, వారం రోజులు వెళ్తారు, ఆ తర్వాత బద్ధకంతో మానేస్తారు. కానీ నాగార్జున గారి డిక్షనరీలో బద్ధకం అనే పదమే లేదు. ఆయన లాస్ట్ 30 నుంచి 35 ఏళ్లుగా ఒక్కరోజు కూడా వర్కౌట్ స్కిప్ చేయలేదు. అవును, ఒకవేళ షూటింగ్స్ వల్ల టైం దొరకకపోతే అడ్జస్ట్ చేసుకుని మరీ వర్కౌట్ చేస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను వర్క్ చేయకుండా అయినా ఉంటానేమో కానీ ఎక్సర్సైజ్ చేయకుండా మాత్రం ఉండలేను అని స్వయంగా ఆయనే చెప్పారు. రోజు ఉదయాన్నే 45 నిమిషాల నుంచి 1 గంట పాటు ఆయన వర్కౌట్ చేస్తారు. అందులో కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ నాగార్జున గారు ఫాలో అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. ఆయన ట్రైనర్ చెప్పిన ఒక గోల్డెన్ టిప్ని ఇప్పటికీ ఫాలో అవుతారు. అదేంటంటే, వర్కౌట్ చేసినప్పుడు మీ హార్ట్ బీట్ ఎప్పుడు మీ మ్యాక్సిమం హార్ట్ రేట్కి 70% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే జిమ్లో వర్కౌట్ మధ్యలో ఎక్కువసేపు కూర్చోవడం, మొబైల్ ఫోన్ చూసుకోవడం, పక్క వాళ్ళతో కబుర్లు చెప్పడం లాంటివి ఆయన అస్సలు చేయరు. ఫోకస్ మొత్తం వర్కౌట్ మీదే ఉంటుంది. దీనివల్ల రోజంతా మెటబాలిజం హైగా ఉంటుంది, బాడీలో ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవుతుంది. రెండో సీక్రెట్ గట్ హెల్త్ అండ్ మార్నింగ్ రొటీన్. మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవగానే వేడివేడి ఫిల్టర్ కాఫీనో టీనో తాగి రోజు స్టార్ట్ చేస్తారు. కానీ నాగ్ మార్నింగ్ రొటీన్ చాలా డిఫరెంట్. ఆయన తన రోజుని ప్రోబయోటిక్స్తో స్టార్ట్ చేస్తారు. మన పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మన స్కిన్ గ్లో అవుతుంది, ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది అని ఆయన నమ్ముతారు. అందుకే కిమ్చి, సౌర్క్రాట్ లాంటి న్యాచురల్ ప్రోబయోటిక్స్ తీసుకుంటారు. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని నీళ్లు, 1 కప్పు కాఫీ తాగి వర్కౌట్కి వెళ్తారు. ప్రోబయోటిక్స్ వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. 66 ఏళ్ల వయసులో కూడా ఆయన ముఖం అంత కాంతివంతంగా, ముడతలు లేకుండా ఉండడానికి ఈ మార్నింగ్ రొటీన్ ఒక ముఖ్య కారణం. ఇక మూడో సీక్రెట్ డైట్ అండ్ 7 PM రూల్. సెలబ్రిటీస్ అనగానే కడుపు మార్చుకుని విపరీతమైన డైటింగ్ చేస్తారేమో అనుకుంటాం, కానీ నాగలా కాదు. ఆయన ఫాలో అయ్యేది సింపుల్ అండ్ ఎఫెక్టివ్ 12-12 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే 12 గంటలు తినడం, మిగతా 12 గంటలు ఫాస్టింగ్లో ఉండడం. ఇందులో హైలైట్ ఏంటంటే, ఆయన రాత్రి భోజనం ఖచ్చితంగా సాయంత్రం 7, మహా అయితే 7:30 లోపు ముగించేస్తారు. 7 దాటితే ఇంకా ఏమీ తినరు. రాత్రి డిన్నర్లో రైస్, చికెన్, ఫిష్ అండ్ క్రంచీ సలాడ్స్ లాంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన తన బాడీకి తగ్గట్టు డైట్లో 2 ముఖ్యమైన మార్పులు చేసుకున్నారు. అవేంటంటే, డైరీ అండ్ గ్లూటెన్ కట్ చేయడం. వయసు పైబడిన తర్వాత చాలా మంది ఇండియన్స్కి డైరీ ప్రోడక్ట్స్ని అలాగే గ్లూటెన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది. ఈ రెండింటిని మానేస్తే సగం హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే ఆయన వీటికి మ్యాక్సిమం దూరంగా ఉంటారు. ఇక 4వ సీక్రెట్ హైడ్రేషన్, స్లీప్ అండ్ చీట్ డేస్. కేవలం వర్కౌట్, డైట్ కరెక్ట్గా ఉంటే సరిపోదు. ఒక మనిషి యంగ్గా, ఎనర్జెటిక్గా కనిపించాలంటే సరైన నిద్ర, నీళ్లు కూడా చాలా ముఖ్యం. రోజంతా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, రాత్రి కంటి నిండా నిద్రపోవడం నాగార్జున గారి ఫిట్నెస్లో ఒక భాగం. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరైన రెస్ట్ లేకపోతే బాడీ రికవర్ అవ్వదు అని ఆయన స్ట్రాంగ్గా చెప్తారు. మరి ఇదంతా వింటుంటే ఆయన అసలు ఫుడ్ ఎంజాయ్ చేయరా, టేస్టీ ఫుడ్ తినరా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది ట్విస్ట్. నాగార్జున గారు పక్కా హైదరాబాదీ. ఆయనకు హైదరాబాదీ బిర్యానీ అన్న, చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం. వారమంతా కఠినమైన డిసిప్లిన్తో ఉండే నాగ్ సండే మాత్రం తనకిష్టమైన ఒక చీట్ మీల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కోసం రెగ్యులర్గా గోల్ఫ్ ఆడటం, స్విమ్మింగ్ చేయడం లాంటివి కూడా చేస్తారు. చూసారా, ఆయన లైఫ్ స్టైల్ అనేది ఒక టార్చర్ లాంటి డైట్ ప్లాన్ కాదు, అదొక బ్యూటిఫుల్ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఇది మన టాలీవుడ్ కింగ్ 66
ఇయర్స్ నవమన్మథుడి అక్కినేని నాగార్జున గారి అన్బిలీవబుల్ ఫిట్నెస్ సీక్రెట్. ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అని ఆయన మనందరికీ ప్రూవ్ చేశారు. రోజుకి కేవలం 45 నిమిషాలు మన బాడీ కోసం మనం కేటాయిస్తే వయసు పెరిగినా ఎంత యంగ్గా హెల్తీగా ఉండొచ్చు అని నాగ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. మరి మీలో ఎంతమంది ఈ రోజు నుంచే బద్దకం వదిలేసి వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నారు? నాగ్లా ఫిట్గా ఉండాలని ఎంతమంది టార్గెట్ పెట్టుకున్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.